పున్నా కైలాస్ నేత మునుగోడు బిడ్డ ఆయనకు డిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. సరే వచ్చింది, పాపం వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాడు. ఆయన అందరినీ కలుసుకుంటూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అందరినీ కలుస్తా ఉన్నాడు. కానీ ఆయనకు పదవి వచ్చింది. ఆయనకు పదవి వస్తే ఒక నల్గొండ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డికి మాత్రం ఇష్టం లేదు ఆయనకి. ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి లెటర్ రాసిండు. ఒకసారి చదివి వినిపిస్తా ఏం రాసిండు ఏందని. రెస్పెక్టెడ్ సార్, I wish to bring to the kind notice of the Honorable Chief Minister that Sri P. Kailash Netha, who has recently appointed as District Congress Committee DCC President for Nalgonda District, has made derogatory remarks by using filthy and vulgar language on me, my family and my late parents without any reasons, and insulted in front of media which is circulating in social media, and this has made me and my family mentally anguished. In this regard, I submit that I am filing police complaint against him. The Honorable Chief Minister Telangana is hereby requested to take disciplinary action against him by terminating him from the said post, and suitable candidate may be appointed to DCC Nalgonda with regards కోమరెడ్డి వెంకటరెడ్డి. ఇది రాసిన లెటర్. ఇక కోమరెడ్డి వెంకటరెడ్డి ఒక విషయం అండి, ఓ లెటర్ రాస్తే ఎవరు రాయాలండి? క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే పీసీసీకి రాయాలి. నిర్ణయం తీసుకుంటే పీసీసీ తీసుకుంటుంది, లేకపోతే ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి తీసుకుంటాడు అంటే ఎక్కడన్నా? పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే ముఖ్యమంత్రి తీసుకుంటాడు చర్యలు ఎక్కడన్నా? అంతే కదా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, లేకపోతే ఏఐసిసి తీసుకుంటుంది కదా. ఆశయం లేదు ఈ నీళ్ళ మంత్రికి. నీళ్లు వాటర్ అంటాడు. ఇలా మాట చూస్తే గమ్మతుంటది. ఇక నీళ్లు వాటర్ మంత్రికి ఆశయం లేదు. ఎవరికి రాయాలి, ఎందుకు సోయలేదు. అసలు ఒక విషయం అంటే బీసీలు అందరూ కూడా కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి తొలగించాలని చెప్పి అందరూ కూడా రేవంత్ రెడ్డి లెటర్ రాయాలి. ఆయన గతంలో ఆరోపణ చేయలేదా? బీసీ నేత చెరుకు సుధాకర్ ను ఉరికించి కొడతాం, నేను దలుచుకుంటే అన్న బాబు నువ్వు బతుకున్నారా బాబు, నేను చంపుతున్నాడు అని మాట్లాడడం జరిగింది. చూసుకోవాలి కదా మరి. వెంకరెడ్డి మాట్లాడిన మాటలు బీసీలకు ఒక పదవి వస్తే ఓరుస్తలేవు. వెంకరెడ్డి మీ తమ్ముడు చూసి చేసుకోచారా? అందరు కలుపుకొని పోతా ఉన్నాడు, అన్ని చేస్తా ఉన్నాడు. మీ తమ్ముడు మాట్లాడాడు కదా ఎలక్షన్లా, ఒక బీసీ బిడ్డ, ఓయూ బిడ్డ, పద్మశాలి బిడ్డ, ఖచ్చితంగా ఆయన ఉద్యమం చేసిండు, న్యాయం జరగాలి, రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పునఃకరించేందుకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అట్లా కలుపుకుంటూ పోతా ఉన్నాడు. నీకు నువ్వే విషయంగా వస్తా ఉన్నావు. బీసీలకు పదవి వస్తే ఓరుస్తలేరు. ఎవరంటే మేము గెలిపిస్తున్నది? నల్గొండ రెడ్డిలను గెలిపిస్తున్నది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎవరు గెలిపిస్తారు? ఈ బీసీలే కదా. వెనుకోండి గెలిపిస్తుంది బీసీలే కదా. బీసీలకు పదవి వస్తే ఓరవరా? ఆయన ఏమైనా ఎమ్మెల్యే టికెట్ అడిగిండా? ఎమ్మెల్సీ అడిగిండా? ఒక డీసీ పదవి అధ్యక్ష పదవి వస్తే ఓరుస్తలేరు అంటే ఇక మిమ్మల్ని ఏమనాలి? ఇక అసలు వెంకరెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే గతంలో రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడండి? ఓడు నోడు దొంగ అన్నాడు, బ్లాక్ మెయిల్ అన్నాడు, వసూలు చేస్తా అన్నాడు. ఓ 100 చెప్పుకుంటూ పోతే 100 మాటలు తెచ్చిండు. ఇక మరి లెటర్ రాయాలి, దాని లెటర్ రాయండి. అయ్యా ఇట్లా కోమరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు, సోషల్ మీడియా ఆ వీడియో కూడా వైరల్ అవుతా ఉన్నది, సో ఆయన మంత్రి పదవిని తొలగించాలి అని చెప్పి లెటర్ రాయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం అండి, రైతులందరూ కూడా, తెలంగాణ ఉన్న రైతులందరూ కూడా కోమరెడ్డి వెంకరెడ్డిని తొలగించాలని చెప్పి రేవంత్ రెడ్డి లెటర్ రాయాలి. ఎందుకు అంటారా? రుణమాఫీ విషయంలో రుణమాఫీ చేయలేదని అడిగితే, ఎవరైనా రుణమాఫీ అడిగితే రైతులు చెప్తాను కొట్టారా అన్నాడు. ఎంత పెద్ద మాట అండి అది. క్షమాపణ కూడా చెప్పలేదు ఇంతవరకు. క్షమాపణ చెప్పాలి కోమరెడ్డి వెంకరెడ్డి. రైతులని చెప్తా కొడతావా? నీకు ఓటేసి గెలిపించా రైతులు చెప్తా కొడతావా? ఇది ఇలాంటి మాటలా మీరు మాట్లాడేది? సో ఇది జరుగుతా ఉన్నది. ఒక బీసీ నల్గొండలో ఒక బీసీ ఎదిగితే ఓర్స్తలేరు, ఒక బీసీ అభ్యర్థికి డీసీ పదవి వస్తే ఓర్స్తలేరు, తొలగించాలని చెప్పి ఎమ్మటే వచ్చి ఒక 2 రోజులు ప్రకటించి ఒక 2 రోజులు కాలేదు, అప్పుడే మీరు లెటర్ రాస్తా ఉన్నారు. అంటే బీసీల మీద మీకు కమల ప్రేమ ఏందో అర్థమవుతుంది. అంటే బీసీలు మీకు ఏం చేయాలి? ఊరికేం చేయాలనా? మీకు జిందాబాద్ కొట్టాలనా? మీ జెండాలు పట్టాలనా? మీకు ఓట్లు వేయాలని చెప్పి తిరగాలనా? మీకోసం కోసుకొని మీకు బొట్లు పెట్టాలనా? ఇది ఆ బీసీలు చేయాల్సిన మీకు పని. మీకు ఛాయలు అందించుకుంటా, మీ కార్లు నడుపుకుంటా ఈ పనులు చేయాలా? మీకు చైతన్యమయ్యారు బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు అందరూ చైతన్యమయ్యారు, అందరూ చదువుకున్నారు. ఈరోజు మాకు రాజకీయంలో మాకు జరుగుతున్న అన్యాయం ఏందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. జర నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే బీసీ సంఘాలు బీసీలు కూడా బగ్గుమంటా ఉన్నారు. పున్న కైలాస్ నేత పాపం ఏం చేసినండి, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం కొట్లాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అరే మీరు ఎలక్షన్ నిలబడితే మీకు ఓడేయాలని చెప్పి తిరిగిండు కదా, పోరాడండి కదా. సో ఇది ఇంకో విషయం చూసుకుంటే అది ఆ విషయం కూడా నిన్న మన అనముచ్చడం కాదు. అది మునుగోడు బై ఎలక్షన్ లో చేసిన కామెంట్ల మీద ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆ వీడియో పాత వీడియో ఎక్కడో ఉంటే దాని దేవుడికి వచ్చి వీడు ఇచ్చిండు చేసిండు అనరాని మాటలు అన్నాడు అని చెప్పి ఇప్పుడు మాట్లాడతావు. దాని వీడియో వైరల్ చేసి ఈరోజు పదవి తొలగించాలని చెప్పి మాట్లాడుతూ ఉంది. సో ఏం చేసినా దమ్ముంటే తీయండి. పున్న కైలాస్ నేత పదవి తొలగించి చూడండి ఒకసారి ఏమవుతుందో. మీకు దమ్ముంటే ఒకసారి తొలగించండి, అప్పుడు తెలుస్తుంది మీ కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందో, నల్గొండలో ఏం జరుగుతుందో, మునుగోడులో ఏం జరుగుతుందో ఒకసారి తెలుస్తుంది. సజ్జను చూడండి, తొలగించి చూడండి మీకు దమ్ముంటే అది మీరు. సో ఇది ఇక వార్తల్లోకి వెళ్దాం. ఒకసారి పున్న కైలాస్ దగ్గర ఫోన్ చేసి చూద్దాం. మన అన్నపాపం బిజీగా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, అందరినీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిండు, ఇక్కడ ఎంపీ చామకూర కిరణ్ కలిసిండు, ఇట్లా కలుస్తా ఉన్నాడు. ఇక సో అందరిని కలుపుకుంటూ పోతా ఉన్నాడు. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. సో మరి కైలాస్ అన్న కదా ఫోన్ చేసి చూద్దాం ఎక్కడ ఉన్నాడు ఏంది అని చెప్పి. ఎందుకంటే బీ సమాజం అంతా అండగా ఉంటుంది. ఒక్కరికి పదవి వస్తే ఓర్స్తలేరు అంటే ఏంటంటే అది. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఇక రిజర్వేషన్లపై మాట్లాడిన కాంగ్రెస్ అంటూ చూస్తా ఉన్నాం. హలో అన్న నమస్తే. నమస్కారం అన్న, వైఫై మీడియా అన్న, జర్నలిస్ట్ రామన్న అన్న, మీరు లైవ్ లో ఉన్నారు వైఫై మీడియా అన్న. మీకు అండగా ఉంటామన్నా కోమరెడ్డి వెంకరెడ్డి రాసిన లెటర్ మీద మాట్లాడుతూ ఉన్నాం. బీ సమాజం మొత్తం కూడా మీకు అండగా ఉంటది. ఒక బీసీ వ్యక్తి ఒక డీసీ పదవి వస్తే బీ సమాజం కూడా హర్షిస్తా ఉన్నది, మునుగోడు మొత్తం కూడా స్వాగతం పలుకుతా ఉన్నది. సో ఆ కామెంట్ల మీద మీరేం మాట్లాడుతున్నారు అన్న? నేను ఒక్కటే చెప్తున్నా, నా గతంలో ఒక అనుచిత వ్యాఖ్యలు నేను తెలియక అవగాహన లోపంతో వారి మీద చేసిన దాన్ని ఆ రోజే క్షమాపణ కోరిన. ఓకే, నేను తెలిసి లేకపోతే కావాలనే దురుద్దేశంతో చేయలేదు. వాళ్ళు ప్రజల నాయకులు, ప్రజల కోసం పనిచేస్తారు, వారి పట్ల గౌరవం ఉంది. నా వ్యాఖ్యను ఉపసంహరించుకున్నా. అయితే ఇప్పుడు కావాలని కొంతమంది దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి నాకు వారికి మధ్య తగాద పెట్టేటువంటి దాన్ని సృష్టిస్తారు. మళ్ళీ నేను నిన్న పోయి వారికి అపాలజీ చేసిన, నా వ్యాఖ్యను వెనక తీసుకుంటా అని చెప్పిన, వారితో కలిసి నడుస్తా అని చెప్తున్నా. ఓకే అన్న, ఇప్పుడు విషయం చూసుకుంటే ఒక బీసీ నేతగా మీరు ఎప్పుడు కూడా మన కోమరెడ్డి వెంకరెడ్డి గారిని కానీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మీ ఇద్దరు గెలుపు కోసం కూడా మీరు ఆర్గనైజేషన్ పనిచేసిర్రు. మీరు వాళ్ళ గెలుపులో మీ భాగం ఉన్నది అట్లా. సో ఓకే అన్న, మరి త్వరలో కలుద్దాం అన్న. ఓకే. సో ఇది ఇక పున్న కైలాస్ అన్న గారు కూడా మనం ఇప్పుడు లైవ్ లో మాట్లాడడం చూస్తా ఉన్నాం. అన్న స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మేము ఖచ్చితంగా ఆ రోజు ఎలక్షన్ లో కామన్ అండి, ఎవరైనా మాట్లాడతారు కదా. ఎలక్షన్ ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కడైనా ఉంటాయి, అది కామన్. అది ఆ విమర్శలు ఉంటాయి, దాన్ని పట్టించుకొని ఈరోజు కావాలని చెప్పి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. కావాలని చెప్పి కొంతమంది కోమరెడ్డి వెంకరెడ్డికి నాకు మధ్య తగాద పెట్టి ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి పున్న కైలాస్ మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం.